ఉన్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలైన మీ అందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వక వందనాలు. బైబిల్ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వాక్యం. అడుగుడి మీకు ఇయ్యబడును. మనం వచ్చిన పని ఏమిటంటే ప్రభువుని అడగడానికి. ఈ ఉపవాస కూడికలో గొప్పతనం ఏమిటంటే మన గొప్పతనం ప్రదర్శించడానికి రాలా, మన దేవుని దగ్గర యాచించడానికి వచ్చాం, బ్రతిమలాడటానికి వచ్చాం, బాధలన్నీ చెప్పుకోవడానికి వచ్చాం. అయ్యా నా పిల్ల విషయంలో కనికరించవా అంటూ చాలా విషయాలు ఏడ్చి ప్రార్థన చేస్తున్న దేవుడు ఆశ్చర్యంగా కార్యాలు చేస్తూ ఉన్నాడు. దేవుడు గొప్ప కార్యాలు మన మధ్యలో చేయబోతున్నాడు. ఆ గొప్ప కార్యాలు నీ కళ్ళు చూడాలి, మీరు అనుభవించాలి. అట్టి కార్యం జరిగించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం ప్రార్థన చేయడం అంటే దేవుడిని అడగడం. అడుగుడి మీకు ఇయ్యబడును. మనం అడిగేవి అన్నీ పొందుతున్నామా? మనం అడిగినవన్నీ ప్రభు చేస్తూ ఉన్నాడా? అంటే కొన్ని చేసి కొన్ని మానతాడా? కానే కాదు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చగలిగిన వాడు. అప్పుడప్పుడు మనల్ని ఏమంటాడో తెలుసా? వీళ్ళకి ఏం కోరుకోవాలో అర్థం కావటం లేదే అంటుంటాడు ఆయన. కారణం ఏంటంటే చాలాసార్లు మనం కోరుకునే విధానంలో దైవ సంబంధమైనది దీవెనకరమైనది మనం కోరుకోవాలి. ఈ అడుగుతాం, కానీ దేవుని సంబంధంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నీకు నీ కుటుంబానికి సంఘానికి దీవెనకరమైన ఆత్మ సంబంధమైన శరీర క్షేమం కొరకు అడగవలసినవి అడగాలి. మన ఆత్మీయ జీవితంలో అడగాల్సిందేమిటో అడగకూడదేమిటో అర్థం కావట్లే. బైబిల్లో ముందే యాకోబు రాశాడుగా, మీరు అడుగుతున్నవి దురుద్దేశాలతో అడుగుతున్నారు గనక మీ కార్యం జరగటంలా, పోరాటాలతో అడుగుతున్నారు గనక మీ కార్యం జరగటంలా, దేవునికి ఇష్టం లేనివి అడుగుతున్నారు గనక మీ కార్యం జరగటంలా, ఏది మంచో ఏది చెడో అర్థం కాకుండా అయోమయంగా మీ శరీరం కోరినట్టు అడుగుతున్నారు గనక మీకేం కార్యం జరగటంలా. ఈరోజు నేను ముఖ్యంగా చెప్పాలనుకున్న మాట, దేవుని సందులో మనం ఏం కోరుకోవాలి? ఆత్మ సంబంధంగా, కుటుంబ పరంగా, సంఘపరంగా నీ మేలు జరిగేట్టుగా నువ్వు కోరుకోవాల్సిన కొన్ని చెబుతాను. అవి రాసి పెట్టుకోనండి. అవి మీ జీవితానికి మేలు జరుగున గాక. మనం అడగవలసింది ఏమిటి? అడిగితే తప్పక ఇస్తాడు. ఆయన పేరేమిటంటే ప్రార్థన ఆలకించువాడు. ప్రార్థన ఆలకించువాడు కార్యాలు చేస్తాడుగా. మరి ప్రార్థన ఆలకించేవాడు అద్భుతం చేయాలిగా. ఈ శుభవేళ ముందుగా గమనించాల్సింది ఏమిటంటే మనకు ఏది మేలో చిత్తానుసారంగా అనుగ్రహించబడాలి అనే మనవిలో మనం చేయాలి. అంటే నేను అడిగేది నీ చిత్తమై ఉండాలి, నీ చిత్తానుసారమైన నాకు జరగాలి అంటూ నువ్వు కానీ ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తాడు. నువ్వు కోరుకోవలసినవి, అడగవలసినవి కొన్ని చెబుతాను. కీర్తనాకారుడు రాసిన 2వ కీర్తన ఈ 8వ చరణాన్ని చదువుదాం. నన్ను అడుగుము. మా దేవుడు అంటున్నాడు, నన్ను అడుగుము, నేను నీకు జనములను స్వాస్థ్యముగాను బూదిగంతాల వరకు సొత్తుగాను ఇస్తాను. నీ ఆత్మీయ జీవితంలో అడగవలసిన ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. ఏమిటా విషయం అంటే మొదటి వాక్యం, మీరు అడగండి. ఏం అడగాలి? మీరు నన్ను అడిగేటప్పుడు ఇదిగో బూదిగంతాల వరకు ఉన్న ఈ ప్రజలు నాకు కావాలయా అని అడగాలట. చదవండి. జనములను ఎలా అడగాలట? స్వాస్థ్యముగా అడుగుము. జనములని నువ్వు అడగాలట. వెండి కాదు, బంగారం కాదు, పొల స్థలాలు కాదు. అడగవలసింది ఏదైనా ఉంటే జనాలను అడగాలట. ఆ జనాన్ని ఎలా అడగాలి? ప్రభువా నా ఇంట్లో ఇంకొక 5 పనివాళ్ళు దొరకాలయ్యా అని కాదు అడగాల్సింది.
మన వాళ్ళు అప్పుడప్పుడు ఏమంటారో తెలుసా, మాకు ఫలానా వాళ్ళు కావాలి. నేను చెప్పేది ఏమిటంటే దేవుని సొత్తుగా ప్రజలు మారాలని అడగాలి, జనములను సొత్తుగా అడగాలి. సొత్తు అంటే మన సొంతం, మనం కొనుక్కున్నాము, అది మన సొంతం అవుతుంది. ఇప్పుడు మనం ఎవరిని అడగాలంటే జనాలను అడగాలట. అంటే అర్థం ఏంటి, ప్రభువా నన్ను రక్షించావు, నా కుటుంబంలో 7 ఉన్నారయ్యా, నా బంధువులు 4 ఉన్నారయ్యా, అయ్యా నా చుట్టుపక్కల ప్రజలు ఉన్నారయ్యా, వాళ్ళంతా ఇంకా చీకట్లో ఉన్నారు. యేసు రక్తం ద్వారా కడగబడి వాళ్ళు దేవుని సొత్తుగా మారలేదయ్యా. నువ్వు ఇల్లు ఇచ్చినా, పొలం ఇచ్చినా, స్థలం ఇచ్చినా తింటాను, ఉన్నంతకాలం ఉయ్యాలుగుతాను, నా దారి నేను వెళతాను. కానీ నీ కొరకు జనాన్ని పట్టగలిగిన వ్యక్తిలాగా నేను ఉండాలిగా. అందుకని నాకు జనములను సొత్తుగా ఇవ్వు అని నీవెప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన ఆకాశమందున దేవుడు వింటాడట, చూస్తాడట. ఆహా, విండడుగుతున్నారా, బండడుగుతున్నారా, జనములను రక్షణ కొరకు వాళ్ళు స్వాస్థ్యంగా మారాలని కోరుకుంటున్నారా? కనుక వీళ్ళ కోరిక ఉత్తమమైంది గనక ఇది వాళ్ళు అడిగితే నేను తప్పనిసరిగా ఇస్తాను. అడిగిందేమో జనములను అడుగు అన్నాడు. జనములను సొత్తుగా అడిగితే నువ్వు ప్రార్థన చేసిన ప్రార్థనా ఫలితంగా నా దేవుడు కొన్ని కుటుంబాలు నీకు అప్పగించబోతున్నాడు. అప్పగించడం అంటే నీ వలన రక్షణలోకి వస్తారు, నీ సాక్ష్యం వల్ల దేవుని యొద్దకు వస్తారు. కొరడా దెబ్బలు తిన్నారు 2 భక్తులు, తీసుకుని వెళ్ళి జైల్లో వేశారు. ఎంత బాధాకరం అండి. అప్పుడు పాడారు పాటలు, రక్తం కారుతుంటే, దెబ్బలు తీపిదనం చేస్తుంటే వాళ్ళు ఎరిగెత్తి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో వాళ్ళ ఆశ ఏమిటో తెలుసా, మేము జైల్లోకి వచ్చినా కొంతమందిని సంపాదించాలి, కొరడా దెబ్బలు తింటున్నా కొంతమందిని సంపాదించాలి, ఒకవేళ ప్రసంగం చేస్తున్నా కొంతమందిని సంపాదించాలి, మేము వెళుతున్న దారిలో మా సాక్షి వినైనా కొంతమంది సంపాదించబడాలి అని ప్రార్థన చేస్తే ఆ రాత్రి ఊగవలసిన పునాదులు ఊగాయి, బంధకాలు తెగిపడ్డాయి, గేట్లు విడిపోయాయి. చివరకు మొన్న మాట ఏమిటో తెలుసా, ఆ చెరసాల నాయకుడు అతని ద్వారా వాక్యం విని ఆ రాత్రి అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. దేవునికి మహిమ కలుగునగాక. అంటే నువ్వెవరో తెలుసా, నువ్వు అడగాల్సింది నాకు ఇది అవసరమని నువ్వు అక్కర్లా. మనం ఏది అవసరమో ఆయన ఎరిగిన వాడే. మన అవసరాలు ఏమిటో ఎరిగినవాడు గనక గుప్పిలు విప్పి గుండెలో కోరిక తీరుస్తాడు. ఆయన అవసరాలు ఎరిగినవాడు గనక నీటిని ఇస్తాడు, కరువుని రానివ్వకుండా చేస్తాడు, రోగాన్ని తరుముతాడు, సమస్యలను తోలతాడు, కంచె వేసి కాపాడుతాడు. ఇదే మన ముఖ్యం కాదు, కానీ జనములను ప్రభువు కొరకు పట్టగలగాలి. అందుకొరకు మనం ఏం చేయాలంటే మానక ప్రార్థన చేయాలి. అందుకే ఇర్మియా అనే దైవజనుడు ఏడుస్తూ ఉన్నాడట. ఎందుకయ్యా అట్లా ఏడుస్తున్నావని వెళ్ళి అడిగితే ఆయన ఏమంటాడు తెలుసా, నా జనులకు కలిగిన నాశనము చూడగా నా కన్నీరు ఏరులై పారుతుంది. నా మనవడ కొరకు ప్రార్థన కాదండి, నా కొడుకు కొరకు కాదు, ఈ జనములు నాశనమైపోతున్నారు, వీళ్ళను చూస్తే నా కన్నీరు ఏరులై పారుతుంది. తప్పనిసరిగా వీరిని ప్రభువు కొరకు పట్టాలి, నాశనం నుంచి విడుదల పొందాలి. ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే నీ జీవితంలో చేయాల్సిన ప్రార్థన ఇదిగా. చాలా అవసరాలు చేస్తాను, తప్పని నేను అంటాను, దేవుడి దగ్గరే అడుక్కుంటాం. కానీ విచిత్రం ఏంటంటే జనముల గురించి ఎప్పుడైనా ఆశిస్తే నువ్వు ప్రార్థన చేస్తే చెరసాల నాయకుడు పౌలుకి అప్పగించాడుగా. బైబిల్లో ఎంతమంది దైవజనులు ఉన్నారు, వాళ్ళు ప్రార్థన చేశారు, ప్రభువా ఇజ్రాయేలు జాతిని నీ సన్నిధిలో స్థిరపరిచాను. ఏలియా లాంటి వాడు ప్రార్థన చేయలా? యోనా లాంటి వాడు తన స్థితిలో జరిగిన పొరపాటు ఒప్పుకొని తిన్నగా వెళ్ళి ఆ ఊరి మధ్యలో ప్రకటన చేస్తే ఊళ్ళో పశువులు, రాజులు, పెద్దలు అందరూ ఉపవాసం ఉన్నారు, ఏమీ తినలేదు. వాళ్ళంతా దేవుని బిడ్డలుగా మారి దేవుని కోపానికి విడుదల పొందారు. ఈరోజు మనం ఎవరమై ఉండాలి? జనములను సంపాదించే వారమై ఉండాలి. నీ నోట్లోంచి వచ్చే ప్రార్థన ఏమిటో తెలుసా? జనములను నాకు సొత్తుగా దయచేయి. అందరూ ఆమేన్ చెప్పండి. అనే ప్రార్థన నువ్వు చేస్తే నిన్ను వెలిగిస్తాడు. రెండోది సాక్షిగా నిలబెడతాడు. మూడవది అనేకులను యొద్దకు ఆకర్షించబడేట్టుగా చేస్తాడు. నాలుగవది జనములు నీ కొంగు పట్టుకుని బయలుదేరి వస్తారు. అట్టి బలమైన కార్యాలు ప్రభు చేయడానికి ఇష్టపడుతున్న వేళ అడుగుడి. మీరు అడుగుడి అనే మాట ఉందిగా, అడిగితే ఇస్తాను అంటున్నాడుగా. కనుక మొదటి విషయం ఏంటంటే మీ కుటుంబాలలో అంతా రక్షించబడినట్లు నీవు అడగాలి. నీ దేశ ప్రజలు నాశనం కాకుండా వారిని అడగాలి. ఎలా? వాళ్ళు సొత్తు అవ్వాలి. నా సొత్తు అంటే అర్థం ఏమిటి? ఇది నాది, నేను సంపాదించుకున్నాను. ఈ రోజున నువ్వు ప్రార్థన చేసి సువార్త చెప్పి అనేకులకు దేవుని వైపు మళ్ళిస్తే యేసు రక్తం ద్వారా కడగబడి నువ్వు ఏ స్వాస్థ్యంలో ఉంటావో వాళ్ళు కూడా అదే స్వాస్థ్యంలో
తేజోవాసుల స్వాస్థ్యంలో వాళ్ళు కూడా చేర్చబడతారు. మరి ఈ రోజున ఎంతసేపు తిండి కొరకు, బట్ట కొరకు, భగవాని పతనం కొరకు ప్రార్థన చేయడం కాదుగా. చేతులు జోడించే సేవకుడిగా చెబుతున్నాను, ఈ రోజైనా మీ జీవితంలో అద్భుతం జరుగునగాక, ప్రార్థనా వైఖరిలో మార్పు కలుగునగాక. అలా నీవు అడిగితే జనాలను అడిగావా, ఆయన బూదిగంతాల వరకు ఇస్తాడట. విచిత్రమైన అనుభవం ఏంటో తెలుసా? మన దేవుడు బూదిగంతాల వరకు మనకు అప్పగించాలని కోరుకుంటున్నాడు. అందుకే నేను ప్రార్థన చేపిస్తాను, మీలో కూడా చేస్తుంటారుగా. 2 చేతులు చేపి 4 దిక్కులను చేతులు చాపి ప్రార్థన చేస్తాం. కారణం ఏంటంటే 4 దిక్కులు మన వశం కావాలి, 4 దిక్కుల ప్రజలు వెలుగు చూడాలి. మన పట్టణంలో 4 బజార్లు దేవుని దగ్గరకు రావాలి. మన ఎదుటన్న 4 వైపులా అన్ని దిక్కుల నుంచి జనములు దేవుని సొత్తుగా మారాలి. మరి అట్లాంటి ప్రార్థన ఎప్పుడైనా చేశారా? నీవు అలా ప్రార్థన చేయగలిగితే నా దేవుడు విశేషంగా నిన్ను చూస్తాడు. ఆహా, అడగవలసిందే అడిగారు కదా, జనముల గురించి అడుగుతున్నారు కదా, వీళ్ళు జనాన్ని గురించి అడుగుతున్నారు గనుక వీళ్ళ ప్రార్థన ప్రయాసకు తగ్గట్టుగా జనములను వారికి అప్పగిస్తాను. యెషయా గ్రంథం 43లో రాయబడిన మాట 41 చదివారుగా. జనములకు ప్రతిగా నేను నీ ప్రయాసకు తగ్గట్టుగా ప్రజలు నీకు అప్పగిస్తాను. ఈ రోజు నుంచి ప్రార్థన వైఖరి మారునగాక. నువ్వు ఒంటరిగా ఉన్నా, సేవ జరగకపోయినా, ప్రజలు లేకపోయినా, నీ ఇంట్లో రక్షణ లేక నువ్వు ఒక్కదానివి అల్లాడిపోతున్నా, ఈ వాగ్దానం మీద చేయి పెట్టండి. అడుగుడు ఇస్తానన్నావు ప్రభువా, నేను మందిరానికి ఒక్కడనే వెళుతున్నా, జనములు నాతో రావాలి, వాళ్ళు సొత్తుగా మారాలి, దేవుని బిడ్డగా మారాలి. నీవు అలా ప్రార్థన చేసి చూడు, ఊహకు మించిన ఘనకార్యాలు నా దేవుడు చేయగలిగిన వాడు. నా తపన, నా ఆశ ఏమిటో తెలుసా? జనములు మీ సొత్తు అవ్వాలి, జనములు మీ సొత్తు కావాలి, నీ వాళ్ళు నీ సొత్తు కావాలి, నీ బంధువులు నీ సొత్తు కావాలి. యేసు రక్తపు విలువలో కడగబడిన నీవు ఏ సొత్తులో ఉన్నావో వాళ్ళు అదే సొత్తుగా మారి పరలోకంలో నీతో కూడా నిలబడుదురుగాక. ఆయన అన్న మాటే జ్ఞాపకం. నన్ను అడుగుము, అడిగిన వెంటనే కార్యం చేయగలిగిన దేవుడు ఆయనే. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఇది మొదటి విన్నపం. రెండవది అడగాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము చాలా తేటగా రాసిన ఒక వాక్యం మీరు చదువుతారా? 5వ వాక్యంలో, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల కావలసినంత జ్ఞానం దయచేయబోతున్నాడు. అందరూ ఆమేన్ చెప్పండి. ఏమడగాలి? జ్ఞానాన్ని అడగాలి. జ్ఞానం అడుగు, దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఆ పరసంబంధమైన జ్ఞానం, భూసంబంధమైన కుయుక్తి కాదు. పరసంబంధమైన జ్ఞానం పొందితే భక్తిని కాపాడుకునే జ్ఞానం నీకు ఉండాలి. నువ్వు అపవిత్రతలో ఏకం కాకుండా కాపాడుకునే జ్ఞానం ఇస్తాడు. మరో మాట చెప్పనా? గుణవతి అయిన భార్య ఉంటుందట, ఆమె తన కాపురాన్ని, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది. అంటే నీ కుటుంబాన్ని పరిపాలించుకుంటూ లోటు లేకుండా, ఇబ్బంది లేకుండా, సాతాను చేతిలో పడకుండా నిన్ను నువ్వు కాపాడుకోగలిగిన కార్యం దేవుడిచ్చిన జ్ఞానం వల్లనే జరగబోతుంది. యాకోబు ఏమన్నాడు తెలుసా? ఏ లోక సంబంధమైన అపవిత్రత నన్ను అంటకుండా నన్ను నేను కాపాడుకునే జ్ఞానం దయచేయవా? మరొక్క మాట కూడా చెబుతాను. జ్ఞానం వస్తే నీకు వాక్యం అర్థమవుతుంది. వాక్యం అర్థం కావట్లేదు అంటారు కొంతమంది. కారణం ఏంటంటే వాళ్ళు దైవ సంబంధమైన కృపచేత నింపబడిన వాళ్ళు కారు. ఆ జ్ఞానం చేత నింపబడితే వాక్యం చదువుతున్నా వింటున్నా నీ మనోవికాసం వికసించి కళ్ళు తెరవబడి అద్భుతమైన జీవితాలు మీరు అనుభవిస్తారు. మీ కళ్ళకు వెలుగు కలగబోతుంది. నీ ఆత్మీయ జీవితానికి వాక్యాన్ని గ్రహించే శక్తి కావాలి. నీ జ్ఞానం వల్ల నీ ప్రవర్తన కాపాడుకునే జ్ఞానం కలగాలి. అన్నిటికంటే నీ కుటుంబాన్ని కట్టుకొని అపవిత్రతలోకి వెళ్లకుండా కాపాడుకునే జ్ఞానం ఉండాలి. అందుకేగా ఆ జ్ఞానం కలిగిన యోబు ఏం చేశాడు? ఉదయం సాయంకాలం బలిపీఠాన్ని మండించి పిల్లలందరినీ వరుసగా నిలబెట్టి ప్రార్థన చేస్తున్నాడు. కారణం ఏమిటో తెలుసా? నా పిల్లలు కాపాడబడాలి, నా పిల్లలు జీవితాంతం దీవెనకరంగా ఉండాలి. మరొక్కసారి ఈ మాటలు విన్నాకైనా మన పిల్లల కోసం మనం ప్రార్థన చేస్తున్నామా? బైబిల్లో విలాప గ్రంథంలో ఒక వాక్యం ఉంది. రేయి మొదలుదామున లేచి నీళ్లు కుమ్మరించినట్టుగా కుమ్మరించే. ఎవరి కోసం అంటే నీ పిల్లల కోసం, నీ పసి పిల్లల క్షేమం కొరకు రేయి మొదలుదామున లేచి నీళ్లు కుమ్మరించినట్టుగా కుమ్మరించే జ్ఞానాత్మ నీకుండునగాక.
చాలాసార్లు ప్రార్థన చేస్తున్నాను అంటున్నావు, ప్రార్థనకు ఫలితం రావట్లేదుగా. ఆ పిల్లల గురించిన ఆలోచన, పిల్లలను నడిపించి పెంచే అనుభవం, అదంతా జ్ఞానం కలగాలి. ఆ జ్ఞానంతో జరిగితే నీ పిల్లలు క్షేమంగా ఉంటారు. అదే జ్ఞానంతో నువ్వు ప్రార్థన చేస్తే వాక్యం అర్థమవుతుంది. ఆ జ్ఞానం నాకు కావాలయ్యా, ఆ జ్ఞానం దేవుడు ఇచ్చాక ఆ అపవిత్రత అంటకుండా నీ జీవితాన్ని కాపాడుకోగలుగుతావు. కనుక మొదటిది జనములను సొత్తుగా అడగాలి. రెండో మాట ఏమిటంటే నీకేం కావాలని కోరుకోవాలి? జ్ఞానం కావాలి. జ్ఞానం ఇచ్చాడు యోసేపునకును, అదే జ్ఞానం ఇచ్చాడు దానియేలుకు. వీళ్ళిద్దరూ ఎన్ని కలలకు అర్థం చెప్పారండి. ఎంతమంది రాజుల ముందు నిలబడ్డారయ్యా. ఈరోజు మరలా చెబుతున్నాను, మీకు జ్ఞానం ఉందా? జ్ఞానాత్మ చేత నింపబడుతున్నారా? జ్ఞానం చేత నడిపించబడుతున్నారా? జ్ఞానం చాలా అవసరమైంది. జ్ఞానవంతులకు ఉండేది ఏమిటంటే పట్టుదలిగిన ప్రార్థన ఉంటుంది. ఏలియా ప్రార్థన చేశాడు. అతడు మన వంటి మానవుడే, కానీ ప్రార్థన చేసి ఆసక్తితో ప్రార్థన చేశాడట. ఆకాశం తెరవబడాలి, వర్షం కుమ్మరించబడాలి. ఆ ప్రార్థన జ్ఞానయుక్తమైంది. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? ఆసక్తి ప్రార్థన చేయడం కంటే ఆకట్టుకునే పనులు చేస్తాం. ప్రార్థన ద్వారా కట్టుకోవాలా, మన తెలివితేటల ద్వారా కట్టుకోవాలా? నేను సేవకుడిగా చెబుతున్నాను, అనుభవపరంగా చెబుతున్నాను. కన్నీళ్లతో మనం సంఘాన్ని కట్టాలి, కన్నీళ్లతో ప్రార్థన చేయగలగాలి, కన్నీళ్లతో దేవుని సేవను నిలబెట్టగలగాలి. మన పితరులంతా మోకాళ్ళతో అరిగిపోయిన కాళ్ళతో ప్రార్థన చేశారు. ఈ రోజున సంఘాలు నిలబడ్డాయిగా, పరిచర్య వర్ధిల్లుతుందిగా. అల్లకల్లోలమైన నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి జ్ఞానయుక్తమైన ప్రార్థన ఉండునగాక. నీ కుటుంబం కట్టబడకుండా ఏమవుతుంది? నీ కుటుంబం కట్టబడాలి అనుకుంటే నీ జీవిత అనుభవాలు చేయగలిగింది ఏమిటయ్యా అంటే లేఖనాల ప్రకారం తప్పనిసరిగా మీరు ఎవరై ఉండాలో తెలుసా? జ్ఞానాత్మ కలిగిన వారై ఉంటే ప్రార్థన శక్తి అర్థమవుతుంది, వాక్యపు శక్తి అర్థమవుతుంది, కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం ఉంటుంది. అన్నిటికంటే అపవిత్రత మన దగ్గరకు రాకుండా యోసేపులాగా కాపాడుకుని ఆ జ్ఞానం ప్రభు దగ్గర నుండి కోరుకొందుమగాక. ఈ రోజు నువ్వు అడగవలసిన రెండవది ఏమిటో తెలుసా? ఒక కుటుంబం కొరకు, ఒక బిడ్డ కొరకు, ఒక ఎముకల లోయ కొరకు, ఒక కన్నీటి పరిస్థితుల వారి కుష్ఠ రోగి కొరకు జ్ఞానాత్మ కలిగిన ప్రార్థనాపరుడుగా ఉండువగాక. ఆ ప్రార్థన తప్పనిసరిగా నీ జీవితాల్లో అద్భుతాలు జరిగించునుగాక. చెయ్యతామేనని చెప్పగలరా? ఒకటి జనములను అడగాలి, రెండోది ఏం అడగాలి? జ్ఞానాన్ని అడగాలి. మూడో సంగతి చెబుతాను, బాగా ఆలకిస్తే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వాక్యం అండి. నన్ను అడుగుము, నీకు నేను ఉత్తరం ఇచ్చేదను. అందరూ ఆమేనండి. నన్ను అడుగుము, నేనేం చేస్తాను? నీకు ఉత్తరం. మొరబెట్టుడంటే అడగడమేగా. నన్ను అడుగుము, నేను నీకేమిస్తాను? ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేసేదను. నువ్వెవరివై ఉండాలో తెలుసా? దేవుణ్ణి ఏం అడగాలి? ఇక్కడ దైవజనుడు అంటాడు, చక్కగా నాకు రాసిపెట్టాడు, నీ కొరకు రాసిపెట్టాడు. నన్ను అడుగు, నాకు మొరబెట్టు అంటున్నాడుగా. నిన్ను చూసి నన్ను చూసి ఆయన వైపు తిరిగి మనం మొర పెడితే, మొర వినగానే అడిగిన వెంటనే ఆయన ఏమంటాడు తెలుసా? నేను జవాబిస్తాను. ఆ జవాబు మీరందరూ పొంది ఇక్కడి నుంచి వెళుదురేగాక. నువ్వు ఆయన దగ్గర మొర పెట్టావుగా, మా పిల్ల విషయం ఏమిటయ్యా? జవాబిస్తాడు. ఇల్లు వదిలిపెట్టిపోయాడయ్యా, ఏడుస్తున్నాను, జవాబిస్తాడు. కాపరం నిప్పులు పోసినట్టు అయ్యిందయ్యా, జవాబిస్తాడు. నా వాడు పాపలో మునిగిపోయాడయ్యా, జవాబిస్తాడు. నా దేవుడు జవాబు ఇవ్వగలిగిన వాడు. అన్నిటికంటే విశేషం ఏంటో తెలుసా? మొర్ర పెట్టినప్పుడట ఆయన మనకు కొన్ని విషయాలు చక్కగా నేర్పిస్తాడట. ఏమిటది? నీవు గ్రహించలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను అంటే నువ్వు అడిగినప్పుడల్లా ఈ మనసులో పెట్టుకోవాలి. ప్రభువా, నీ లేఖనాల్లో ఉన్న ఆ శక్తిని నేను గ్రహించేట్టుగా, నీ కృపను నేను గమనించగలిగినట్లుగా నా కొరకు ఒక్కసారి కార్యం చేయవా? అడుగు, ఆయన జ్ఞానం ఇస్తాడు. అడుగు. నీవు గ్రహించలేని సంగతులను, గూఢమైన సంగతులను తప్పకుండా దేవుడు తెలియచేస్తాడు. గ్రంథంలో ఉన్న గూఢమైన సంగతులు, రేపు జరగబోయే సంగతులు, సంఘానికి ఏం జరగబోతుందో, సాతాను ఆలోచనలు ఎలా ఉన్నాయో ఆ గూఢమైన సంగతులు దేవుని ఆ గ్రంథంలో రాయబడిన అతి పరిశుద్ధమైన గ్రహించలేని గొప్ప సంగతులన్నీ, మర్మాలన్నీ నీకు నేర్పిస్తాడు, నీకు తెలియచేస్తాడు. ఎంత చక్కగా రాయబడిందండి.
మనం చాలాసార్లు ఈ విషయాన్ని వాక్యాన్ని చదివి దాని ప్రకారం నడవాలి. నన్ను అడుగు, నాకు మొరపెట్టు, నీకు నేను జవాబు ఇస్తాను. జవాబు ఇవ్వటమే కాక గ్రహించలేని సంగతులు నీకేదైనా అర్థం కాలేదనుకో, నువ్వు ఆళ్ళని బతిమలాడక్కర్లా, గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయి. ప్రభువా, ఈ వాక్యం నాకు అర్థం కాలేదయ్యా, ఇదిగో ఇప్పుడు జరుగుతున్న ఈ సత్సంగం నాకేం అర్థం కావట్లేదయ్యా, ఈ పెళ్లి సంబంధం విషయంలో అయోమయంగా ఉందయ్యా, నేను మోకరిస్తున్నానయ్యా అని నువ్వు కానీ ప్రార్థన చేస్తే ఆయన అంటాడు కదా, ఆ ఇంటి విషయంలో, ఆ వివాహ విషయంలో ఇవ్వచ్చో ఇవ్వకూడదో, ఆ ఇంట్లో ఉన్న గొప్ప సంగతులు ఏమిటో చెడు సంగతులు ఏమిటో అన్నీ నీతో తేటగా దేవుడు చెబుతాడు. నువ్వు అడుగు వేయటానికి వీలుగా ఉంటుంది. గ్రహించలేని గొప్ప సంగతులు నీకు తెలియచేస్తాడు. అది నువ్వు పొందగలిగేట్టుగా ప్రార్థన ఆత్మచేత నింపబడాలి. అలాంటి విషయాలు నాకు అలాంటి కొత్త సంగతులు నేర్పవా? యోహాను ప్రార్థన చేశాడు, ప్రకటన గ్రంథం అంతా ఎత్తి చూపాడు. దానియేలు ప్రార్థన చేశాడు, కళకు అర్థమంతా చెప్పగలిగాడు. యోసేపు ప్రార్థన చేశాడు, రాబోయే చరిత్ర వివరంగా చెప్పగలిగాడు. నువ్వెవరో తెలుసా? వాళ్ళ గురించి వీళ్ళ గురించి ప్రార్థన చేశా, వాళ్ళకి మగపిల్లడు పుడతాడట, ఇలా ప్రార్థన చేశాను, ఈ సంవత్సరం లారీ కొంటారంటే ఆ సంగతులు కాదు చెప్పాల్సింది, ఆత్మ సంబంధమైన సంగతులు చెప్పగలగాలి. నువ్వు ఎప్పుడైతే అలాంటి ప్రార్థన చేయడం మొదలు పెడతావో ఊహకు మించిన ఘనకార్యాలు నా ప్రభు చేస్తాడు, చేసి చూపిస్తాడు. గ్రహించలేని సంగతులను, నీకొచ్చే కీడుని గురించి ముందే చెబుతాడు, నీ మీదకి రాబోతున్న దృష్టిని ఆలోచనలు చెబుతాడు, అలాగే పరలోక మర్మాలు చెబుతాడు, అభిషేకాన్ని కలిగిన కృపను గురించి చెబుతాడు. అనేక విషయాలు నీకు తెలియచేయగలిగిన వాడు. మరి ఈరోజు ఈ మాటలు విన్నాకయ్యా మనం దేవుని సందులో ఏం అడుగుతున్నాం? స్వల్పమైనవి, అల్పమైనవి, 4 రోజుల నుండి ఉండిపోయే వస్తువుల కొరకు కాదు అడగాల్సింది, జ్ఞానములను అడుగుదమగాక. రెండవది ఏం అడగాలి? జ్ఞానం అడగాలి. మూడవది దైవ సంబంధమైన కృప చేత జరగబోయే సంగతులన్నీ దేవుడు నాతో మాట్లాడాలి. నేను అన్ని విషయాలు గ్రహించే ఒక యోధులాగా, దానియేలులాగా, యోసేపులాగా, పౌలులాగా, పరలోక మరవాలు చెప్పిన యోహానులాగా ఆత్మ సంబంధమైన విషయాలు నేను గ్రహించగలిగేట్టుగా ఆ కృప నాకు దయచేయని నీవు కోరుకుని ప్రార్థన చేయాలి. 4వ మాట చెప్పి ముగిస్తాను. లూకాసు వార్తలో మీరు ఎరిగిన మాట, నేను చెప్పే మాట, తను ఎంతమంది అడుగుతారో నిశ్చయముగా వారందరికీ ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. లూకాసు వార్త మనం రాయబడిందిగా, నన్ను అడగండి, ఎంతో నిశ్చయముగా మీకు పరిశుద్ధాత్మను ఇస్తాను. పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్మ లేకపోతే వెలుగు లేని అనుభవం, పరిశుద్ధాత్మ లేకపోతే వర్షం లేని పైరు, పరిశుద్ధాత్మ లేకపోతే తోడు లేని జీవితం, పరిశుద్ధాత్మ అనుభవం లేకపోతే నీ జీవితంలో సాతానికి కీలుబొమ్మగా మారుతావు. ఓ రకంగా ఆత్మశక్తి అభిషేకం నడిపింపు ఉండదు. ఈరోజు నా సేవకుడిగా దండం పెట్టి చెబుతున్నాను, నిన్ను నడిపించేవాడు నీలో ఉండాలి, నీకు బోధించేవాడు నీలో ఉండాలి, నీ తప్పులను ఖండించేవాడు నీలో ఉండాలి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరగరా? ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా పరిశుద్ధాత్మను కోరుకుంటావా? కేవలం భూ సంబంధమైన ఆస్తుల్ని కోరుకుంటావా? అన్నీ దేవుడు ఇస్తాడు, వాటి గురించి దిగులు పడక్కరలా. కాకి పిల్లకి ఆహారం పెడుతున్నాడుగా, సింహ పిల్లనైనా ఆకలి ఉంటే కానీ మీరు ఆకలిగానే ఉండరుగా అని చెప్పాడుగా. మరలా దాని కొరకు మనం ప్రాకులాడక్కరలా. నాకు పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడితే దేవుని చేత నువ్వు ముద్రించబడతావు, ఆత్మ చేత నడిపించబడతావు. ఆత్మ నీకు అనేక విషయాలు బయలుపరుస్తుంది. నువ్వు బలహీనుడమైనప్పుడు నీ ఆత్మ నీ పక్షాన ప్రార్థన చేస్తాడు. కనుక పరిశుద్ధాత్మ లేకుండా ఎవ్వరూ జీవించకూడదు. ఈరోజు ఈ మాటలు విన్నాకైనా ఒక్క 4 విషయాలు మనసులో పెట్టుకోనండి. మనం అడగవలసింది ఏమిటి? మొదటిది జ్ఞానములను స్వాస్థ్యంగా అడగాలి. రెండవది జ్ఞానాన్ని అడగాలి. మూడవది పరలోక సంగతులంతా నువ్వు గ్రహించేటట్టుగా ఆ కృప నాకు కలగాలని అడగాలి. 4వది ఏం అడగాలి? పరిశుద్ధాత్మను అడగాలి. అందరూ మేము చెప్పండి. పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఎందుకో ఈరోజు ప్రేరేపించబడుతున్నాను. మీ అందరి కొరకు నేను ఒక ప్రార్థన చేస్తాను. ముగింపులో మీరు ఆత్మ చేత నింపబడాలి, అభిషేకం చేత నింపబడాలి. అనేక మంది జీవితాలను మార్చడానికి ప్రభువు నడుకట్టు బిగించి నిన్ను సాధనంగా వాడుకొనుగాక. దీపం ఉండి నూనె లేకపోతే, కత్తి ఉందట దానికి పిడి లేదట, పిడి లేని కత్తిని పట్టుకుని ఇద్దరు వెనుకొస్తావా? కొన్నిసార్లు మనం కత్తిరిస్తుంటాం కదా, కత్తిరించేందుకు 2 ఏళ్ళు పెట్టుకోవాలి. ఆ 2 ఇరిగానుకో కత్తిరితో గోడను కత్తిరించిన వీలవుద్దా? చాలాసార్లు మన జీవితంలో అన్నీ ఉంటున్నాయి, కానీ ఉండాల్సిన ఆత్మ లేకపోవడమే బాధాకరం. ఈ రోజున ఈ 4 నాకు కావాలయ్యా, అడుగుమన్నావుగా,
నేను అడుగుతున్నాను, నాకు కార్యం చెయ్యి అని మీరు అడగగలిగితే ఈ 4 మీరు పొంది దీవించబడుదురుగాక. తలలు వంచండి, తలలు వంచండి. చిన్న ప్రార్థన చేస్తాను. ఆశ్చర్యకరుడా, వందనాలయ్యా. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు. చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగాక, కృప కలుగునగాక, కృప కలుగునగాక. ఓ దీవెన, నెమ్మది, క్షేమం, అనుకూల కార్యం జరిగించి పేరు పేరున బిడ్డలను దీవించండి అయ్యా. వాళ్ళ శరీర అవసరాలు తీర్చబడాలి, ఆత్మీయ అవసరాలు తీర్చబడాలి. నిన్ను ఏది కోరుకోవాలో ఆ జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. ఆ ప్రార్థనను నేర్పించండి అయ్యా. ఆ విలువైన ప్రార్థన చేయగలిగిన వ్యక్తులుగా మార్చండి అయ్యా. ఎవరెవరు ఏ విషయాలతో, ఏ విన్నపాలతో ఇక్కడికి వచ్చారో వాళ్ళందరికీ కార్యం జరగాలి. ఘనత, మహిమా, ప్రభావాలు మీరు పొందుకుంటూ మెండైన దీవెనల చేత నింపి నడిపించి ఘనత, మహిమా, ప్రభావాలు పొందుకొనుమని, అట్లాగే వీరందరిని ఆశీర్వదించి కార్యాన్ని చేయండి. యేసు శక్తి కలిగిన నామాన ప్రార్థించి వేడుతున్నాం తండ్రి. ఆమేన్. సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ప్రతి నెల 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి హోసన్నా మందిర్ హనుమాన్ జంక్షన్ నందు జరుగును. రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆదివారం మా ఆరాధనా సమయం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు హనుమాన్ జంక్షన్ హోసన్నా మందిరమునందు జరుగును. పరిశుద్ధాత్మ స్వస్థత కూడిక ప్రతి శనివారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హోసన్నా మందిరం హనుమాన్ జంక్షన్ నందు జరుగును.